ప్రియులారా, ఈరోజు ఒక చక్కని దైవ వర్తమానాన్ని నేర్చుకుందాం ప్రియులారా. శ్రద్ధగా ఈ యొక్క వర్తమానాన్ని ఆలకించవలసిందిగా ఎంతో వినయంతో మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను ప్రియులారా. నరక యాతనలు, స్వర్గ సుఖాలు ఎక్కడ కలవు అనేటటువంటి అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ఈ లోకములో జరుగుతున్నటువంటి సంఘటనలు మనము చూస్తూ ఉంటే మనకి చాలా భయాందోళన కలుగుతూ ఉన్నది ప్రియులారా. ప్రమాదాల మయం ఈ లోకం ప్రియులారా. వ్యాధుల మయం, బాధల మయం ఈ ప్రపంచం ప్రియులారా. కన్నీళ్లమయం, కష్టాలమయం ఈ లోకం. హాస్పిటల్స్ అన్నీ కూడా పేషెంట్స్ మయం. వాహనాల్లో ప్రయాణాలు కలిగిస్తున్నవి మనకు భయం భయం. ఎవరిస్తారు మన ప్రాణాలకు అభయం? యేసుని నమ్మితే, యేసుని నమ్మిన వారికి కలుగుతుంది జయం జయం. యేసుని రక్తమే జయం జయం, యేసు నామమే జయం జయం. ప్రభువుని నమ్మిన వారి జీవితాలు పరలోకములో ఆనందమయం. ప్రభువుని నమ్మని వారి జీవితాల నరకములో దుఃఖమయం. ప్రపంచ దేశాలు యుద్ధాలమయం. ఇంకా ఎన్నేళ్ళు ఈ మారణ హోమం. అగ్ని ప్రమాదాలమయం, ఆత్మహత్యలమయం ఈ లోకం. ప్రాణాంతక వ్యాధులమయం ఈ ప్రపంచం. పలు విధాల ప్రమాదాలమయం ఈ లోకం. పాపాలమయం, నేరాలమయం, ఘోరాలమయం ఈ లోకం. హత్యలమయం, బాంబు పేలుళ్ల భయం ఈ లోకం. స్త్రీల ధనమాన ప్రాణాలకు ఎవరిస్తారు అభయం? దొంగలమయం, దోపిడీలమయం ప్రజాధనం. దురాశలమయం ప్రజా జీవనం. ఈ విధంగా అస్తవ్యస్తముగా ఉంది ప్రజా జీవనం ప్రియులారా. ప్రమాదాలు అనేటటువంటివి ప్రపంచంలో జరుగుతూనే ఉంటాయి, కానీ ఈ మధ్యలో ప్రమాదాలు ఎక్కువగా జరగటం మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. బస్సు ప్రమాదాలు ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల్లో జరగటం మనం చూస్తూ ఉన్నాం. ఈ బస్సు ప్రమాదాలు వల్ల అనేకులు మరణిస్తూ ఉండటం కూడా మనం చూస్తూ ఉన్నాం. మనకి ఆ దేవుని భద్రత అనేటటువంటిది ఈ లోకములో చాలా అవసరం ప్రియులారా. లేకుంటే మనం ఈ లోకంలో క్షేమంగా జీవించలేం ప్రియులారా. బస్సులైతే ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రమాదాలకు గురై కాలిపోతూ ఉన్నాయి. మరి ఏ విధమైన సాంకేతిక ప్రాబ్లమ్స్ ఉంటున్నాయో మనకైతే తెలియదు. బస్సు ప్రమాదాలు ఎక్కువగా జరగటం మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. స్వర్గ సుఖాలు, నరక యాతనలు ఎక్కడ కలవో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ఈ భూమి మీదే స్వర్గ సుఖాలు, ఈ భూమి మీదే నరక యాతనలు కలవని కొంతమంది తలుస్తూ ఉంటారు ప్రియులారా. సుఖం అనేటటువంటిది శాశ్వత కాలం ఉంటుంది. అదే ప్రకారం దుఃఖం అనేటటువంటిది కూడా శాశ్వత కాలం ఉంటుంది. ఈ భూమి మీద ఎవరికన్నా సుఖం కలిగితే అది కొద్దిసేపే. వాళ్ళకున్న కలిమిని బట్టు, వాళ్ళకున్న వసతులను బట్టు, వాళ్ళకున్న సదుపాయాలను బట్టు, సౌకర్యాలను బట్టు కొంతమంది లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ ఉంటారు. సుఖాలు అనేటటువంటివి పర్మనెంట్గా ఎక్కడెక్కడ ఉండవు, ఈ లోకంలో ఉండవు. అదే ప్రకారం దుఃఖం కూడా శాశ్వత కాలం ఉండదు. ఎందుకంటే దేవుడు సుఖ దుఃఖాలు జతపరిచి ఉన్నాడు ప్రియులారా. నిప్పు రవ్వలు పైకెగిరినట్లు నరులు శ్రమానుభవనికే పుట్టుచున్నారని దేవుని దివ్య వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది ప్రియులారా. దేవుని దివ్య గ్రంథము, వేద గ్రంథమైనటువంటి బైబిల్లో ఆది కాండము 2వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం ప్రియులారా. ఈ లోకములో ప్రతి మనిషికి జననం అనేటటువంటిది సంతోషం కలిగిస్తూ ఉంటుంది. జన్మదినం అంటే మనిషి సంతోషపడతాడు. ఎవరైనా జన్మిస్తే సంతోషపడతారు, మరణిస్తే దుఃఖపడతారు.
అసలు మరణించడానికి కారణం ఏంటా అని మనము బైబిల్‌ని అడిగితే, బైబిల్ మనకు చక్కని సమాధానం చెప్తుంది ప్రియులారా. ఆదికాండము 2వ అధ్యాయం 16, 17 వచనాలు చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. నీవు వాటిని దినదినము నిత్యముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. దేవుడైన యెహోవా ఏదెను తోట చేసి ఏదెను తోటలో తాను సృష్టించినటువంటి ఆదామవ్వను అక్కడ పెట్టి ఆ యొక్క తోటను సేద్యం చేసుకుంటూ బ్రతకమని చెప్పాడు. అనేక వృక్షాలు ఆ తోటలో ప్రభువైన దేవుడు సృష్టించాడు. అదే తోటలో మంచి చెడుల తెలివిచ్చే చెట్టు కూడా ఉంచాడు పిల్లారా. దేవుడైన యెహోవా ఈ తోట ఆ యొక్క ఏదైనా తోటలో ప్రతి వృక్ష ఫలాన్ని నువ్వు తినొచ్చు కానీ మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినొద్దని ప్రభువైన దేవుడు ఆదాముకు తెలియజేసి ఉన్నాడు. అయితే ఆదాముకు భార్యగా ఉన్నటువంటి హవ్వ సాతాను మాట విని ఆ యొక్క వృక్ష ఫలము తిని ఆ హవ్వ ఆదాము కూడా ఇచ్చింది. ఇద్దరూ తిన్నారన్నమాట. అందువల్ల సాతాను వారిలో ప్రవేశించడం జరిగింది. ఆ తర్వాత వారు మరణపాత్రులయ్యారు. ఎందుకంటే దేవుడైన యెహోవా మంచి చెడుల తెలివిచ్చే ఫలాన్ని తినొద్దన్నాడు. వాళ్ళు ఆ ఫలం తినటం వల్ల మరణపాత్రులయ్యారు. ఆ యొక్క మరణమే ఆదాము హవ్వ సంతానంగా ఉన్నటువంటి ఈ ప్రపంచములో ప్రజలమైన మనందరినీ కూడా ఏలుతుంది ప్రియులారా. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతము మరణము అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది ప్రియులారా. అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుడు రోమీలు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 23వ వచనంలో తెలియజేసిన సత్యం ఏంటయ్యా అంటే, అక్కడ దేవుని వాక్యం మనకి ఏమని తెలియజేస్తుందంటే, ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరమున ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. పాపం వల్ల వచ్చే జీతము మరణము అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అంటే భౌతిక మరణము పాపం వల్లే మనకు సంభవిస్తుంది. ఆత్మీయమైన మరణము కూడా పాపం వల్లే మనకి సంభవిస్తుందన్న సంగతి మనము గుర్తుపెట్టుకోవాలి, తెలుసుకోవాలి. ఆదాము హవ్వ పాపం చేయటం వల్ల దేవుని యొక్క సహవాసము కోల్పోయారు. ఆ విధంగా ఆత్మీయంగా వారు మరణించారు. పాపం వల్ల శారీరక మరణము, ఆత్మీయ మరణము కూడా సంభవిస్తాయన్న సంగతి మనము గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. ఆదాము హవ్వ చేసిన పాపం వల్ల ప్రపంచ ప్రజలమైన మనకందరికీ కూడా మరణం అనేటటువంటిది సంభవిస్తూ ఉంది. ఎందుకంటే పాపం అనేటటువంటిది మనని ఏలుబడి చేస్తూ ఉంది కాబట్టి, ఆ పాపం వల్ల వచ్చే జీతము మరణం కాబట్టి మనమందరము పాపం చేశాము కాబట్టి, మానవులైన మనమందరం పాపము చేశామని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని దేవుని దివ్యవాక్యం మనకు తెలియజేస్తుంది ప్రియులారా. పాపం అనేటటువంటిది చాలా ప్రమాదకరమైనది ప్రియులారా. పాము ఎంత ప్రమాదకరమో అంత ప్రమాదకరము. పాపము అనే పదములోంచి మధ్యలో పాన తీసేస్తే పాము అనే పదం మనకి అర్థమిస్తుంది. పాపము అనే పదములోంచి మధ్యలో పా తీసేస్తే పాము వస్తుంది. అంటే పాము అంత ప్రమాదకరమైనదని మనం గుర్తుపెట్టుకోవాలి. పాముకి మనిషిని కాటేసి చంపే గుణం ఉంది.
అదే ప్రకారము మనము చేసే పాపాలు మనల్ని ఈ లోకములో మరణపాత్రులుగా చేయడంతో పాటు నరకానికి అవి ఈడ్చుకుని వెళ్ళిపోతాయి. మనిషి చేసే ప్రతి పాపము కూడా మనిషికి చాలా ప్రమాదాన్ని, చేటుని తీసుకొస్తున్న సంగతి గుర్తుపెట్టుకోవాలి పిల్లారా. మనము పాపము నుంచి విడుదల పొందాలి అంటే ఏం చేయాలంటే దానికి దేవుడు గొప్ప ఏర్పాటు చేశాడు పిల్లారా. క్రైస్తవ్యం అనేది మతం కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు మత బోధకుడు కాదు పిల్లారా. ఈ లోకములో మనిషి సుఖంగా నెమ్మదితో బ్రతకాలని, సుఖశాంతులతో బ్రతకాలని, కుటుంబాలతో సుఖశాంతులతో బ్రతకాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా సుఖశాంతులతో నెమ్మదితో బ్రతకలేకపోతున్నాడు. ఎందుకంటే మనిషి చేస్తున్నటువంటి పాపాలు మనిషిని నెమ్మదిగా ఉండనివ్వు, సుఖంగా బ్రతకనివ్వు, శాంతంగా మనిషిని బ్రతకనివ్వు. కాబట్టి ఎప్పుడైతే మనము దేవునికి వ్యతిరేకమైన ప్రతి పాపాన్ని విడిచిపెట్టేసి ప్రభువు చెప్పినట్టుగా మనం నీతిగా, న్యాయంగా, యథార్థంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా, ఆత్మీయంగా దేవుని వాక్యానుసారంగా ఈ లోకంలో జీవిస్తాము, ఈ లోకములో సుఖశాంతులతో నెమ్మదితో బ్రతకవచ్చు పిల్లారా. మనిషికి స్వర్గ సుఖాలు ఎక్కడ కలవు? ఈ భూమి మీద స్వర్గ సుఖాలు అనుభవించడం ఎవరికైనా సాధ్యపడుతుందా? సాధ్యపడదు పిల్లారా. ఈ భూమి మీద ప్రతి మనిషి కూడా సుఖ సంతోషాలతో ప్రశాంతంగా బ్రతకాలని వివిధ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. దానికోసమే గొప్ప గొప్ప చదువులు చదువుకుని, ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించుకుని, వాటిని చేసుకుంటూ, గొప్ప గొప్ప గృహాలు నిర్మించుకుంటూ, వాటిలో ఉంటూ, కుటుంబంతో హ్యాపీగా బ్రతకాలని అనుకుంటున్నాడు. గొప్ప గొప్ప గృహాల్లో ఉన్నవారు వారి గృహాలే స్వర్గధామంగా, స్వర్గసీమగా భావించుకుంటూ ఉంటారు పిల్లారా. నిజంగా వాళ్ళ గృహాల్లో సుఖంగా, సంతోషంతో జీవిస్తున్నారా అంటే వారు జీవిస్తున్నారు అని మనం ఖచ్చితంగా చెప్పలేము. ఈ భూమి మీద మనుషులు లగ్జరీ లైఫ్ గడపాలని ప్రయత్నం చేస్తూ అదే స్వర్గ సుఖం అనుకుంటున్నారు. మనకి సుఖ సంతోషాలు, నెమ్మది కలగాలంటే దేవుడు మనకి ఇవ్వాలి. ఎంత ధనం ఉన్నప్పటికీ కొంతమంది ఆరోగ్యాలు కోల్పోయి వాళ్ళకి ఎన్ని వసతులున్నా, ఎంత గొప్ప గొప్ప గృహాలున్నా, వాహనాలున్నా, బంగారం, వెండి, ఆస్తులు, భూములు, అంతస్తులు, ఫ్యాక్టరీలు, బలగం, బంధువర్గం ఎంతమంది ఉన్నప్పటికీ కూడా వారు సుఖశాంతులతో బతకలేకపోతున్నారు. కారణం ఏంటంటే దేవుడిచ్చేటటువంటి ఆరోగ్యం అనేటటువంటిది ఎంతైనా మనకు అవసరం. ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం లేకపోతే ఏం ప్రయోజనం చెప్పండి? ఈ సమాజంలో ప్రజలు అధిక ధనాన్ని సంపాదిస్తే ఈ లోకములో ఉన్న వాటిని అనేకం అనుభవిస్తూ సుఖపడచ్చు అని అరుస్తున్నారు. ఖరీదైన వాహనాలు, ఖరీదైన వస్త్రాలు, వెండి బంగారం, వజ్రాలు మొదలైన ఖరీదైన వస్తువులను ధరించుకుంటూ పొలాలు, స్థలాలు, భూములు, ఇళ్ళు, ఫ్యాక్టరీలు మొదలైన ఈ లోక సంపద కోసం తాపత్రయపడుతూ వాటిని పొందుకుని ఈ లోకంలో గొప్పవారు కావాలని అనుకుంటూ ఉన్నారు పిల్లారా. ఈ లోకంలో మనకి ఎన్ని ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఏది ఉన్నా లేకున్నా ఈ లోకంలో ఉన్నవి మనకు శాశ్వత కాలం ఆనందాన్ని ఇవ్వలేవు. ఈ లోకంలో మన జీవితాలు కొంతకాలమే. నరుని ఆయుష్కాలము 70 సంవత్సరంలో, అధిక బలమున్న 80 సంవత్సరంలో. అయినను వాటి వైభవం, ఆయాసము, దుఃఖమే అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది పిల్లారా. యాకోబు రాసిన పత్రిక 4:14 చదివితే మీరు కొంతసేపు కనబడి అంతలా మాయమైపోయి ఎవరి వంటి వారు కారా అంటుంది దేవుని వాక్యం. మనకి ఈ లోకములో అమూల్యమైన ధనమేది పిల్లారా. ఆ ధనాన్ని ఎలా వెదకాలి? పొలములో దాచబడిన ధనముగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు పిల్లారా. మత్తయి సువార్త 13:44-46 చదివితే ఆయన నిజంగా గొప్ప ధననిధిగానే మనకు కనబడతాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారే
మన పరలోకం చేర్చి మనకు స్వర్గ సుఖాలు, ఆనందాన్ని ఇవ్వగలడు. అంటే మనకు అమూల్యమైన ధనం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు అని గ్రహించుకోవాలి. ఈ లోకం గ్రహించుకోలేకపోతుంది. క్రైస్తవులైనా గ్రహించగలుగుతున్నారంటే వారు కూడా ఈ లోక మాయలో, సాతాను మాయలో చిక్కుకుపోయి గ్రహించలేని స్థితిలో ఉన్నారు పిల్లారా. ఈ లోక ధనము, ఈ లోక వైభవము మనకు అవి తాత్కాలికమైన ఆనందాన్ని ఇస్తాయి గానీ, శాశ్వత కాలం ఆనందం ఇవ్వలేవు. యేసుక్రీస్తు ప్రభువుల వారిలో ఆనందము శాశ్వత కాలం ఉండే ఆనందం ప్రియులారా. యెహోవా దేవుని కుడి చేతిలో నిత్య సుఖములు కలవు ప్రియులారా. మనము స్వర్గ సుఖాలు పొందుకోవాలి అంటే, ఈ లోకములో ఉండగానే, మనం ఊపిరితో ఉండగానే యేసుక్రీస్తు ప్రభువుల వారిని నమ్ముకోవాలి. ఎందుకంటే స్వర్గాన్ని చేర్చేది, స్వర్గ సుఖాలు ఇచ్చేది యేసుక్రీస్తు ప్రభువే. స్వర్గాన్ని పరలోకం అని కూడా అంటారు. స్వర్గాన్ని ఏమంటారు? పరలోకం అంటారు. యేసుక్రీస్తు ప్రభువారు స్వర్గానికి మార్గం ప్రియులారా. నీవు ఇంతవరకు కూడా యేసుక్రీస్తు ప్రభువుని నమ్మకుండా ఉంటే, నేడే అనుకూల సమయము, నేడే రక్షణ దినము. ప్రభువైన దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు. మీరు ఇంతవరకు జీవము గల దేవుడిని నమ్ముకోకుండా ఉన్నట్టయితే, నేడే జీవము గల దేవుడైనటువంటి యెహోవా దేవుని నామందు లోక రక్షకుడు, పాప విమోచకుడు, దేవుని అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారి నామందు విశ్వాసముంచి రక్షించబడవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను పిల్లారా. మనందరినీ సృష్టించిన సృష్టికర్త తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు. ఆయన మనందరి సృష్టికర్త. ఈ సర్వలోకాన్ని, ముల్లోకాలని కలిగించినవాడు, భూమి ఆకాశాలను సృజించినవాడు. ఆ దేవదేవుని అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు. యేసుక్రీస్తు ప్రభువుల వారు 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి వచ్చారు. వచ్చి నీ నా పాపాల కోసం ఆ శిలువలో తన అమూల్యమైన ప్రాణం పెట్టి తన పవిత్రమైన రక్తాన్ని చిందించాడు పిల్లారా. రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ కలగదని సర్వసాధారణంగా చెప్పొచ్చు. ఈ లోకంలో ఏ మత గ్రంథమైనా కూడా ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉంది. ఈ లోకంలో ప్రతి మత గ్రంథము కూడా దేవుడు ఒక్కడే తెలియజేస్తున్నవి. కానీ ఆ ఒక్క నిజమైన దేవుడు ఎవరు తెలుసుకోలేనటువంటి సందిగ్ధతలో ప్రజలు అనేకులు ఉన్నారు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువుల వారు 2000 సంవత్సరాల క్రితము నీ నా పాపాల కోసం ఆ కలవరి శిలువలో తన ప్రాణం పెట్టాడు, తన రక్తాన్ని చిందించాడు. ఆ తర్వాత ఆయన సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచి ఉన్నాడు పిల్లారా. ఈ ప్రపంచంలో ఖాళీగా ఉన్న సమాధి ఎవరిదయ్యా ఉందయ్యా అంటే అది యేసుక్రీస్తు ప్రభువుల వారి సమాధి మాత్రమే పిల్లారా. ఈ లోకంలో దేవుళ్ళుగా, దేవతలుగా ఆరాధించబడుతున్న వారు ఎవరూ కూడా చెడిపోయి తిరిగి లేచిన వారు ఎవరు మనకు కనబడరు పిల్లారా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు జీవము గల దేవుడు, దేవుని కుమారుడు అనగా కుమారుడైన దేవుడు, ఈ లోక రక్షకుడు, పాప విమోచకుడు, దేవుని అద్వితీయ కుమారుడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు మనందరినీ ప్రేమిస్తూ ఉన్నారు. నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు కాబట్టి ఈ సువిశాలమైన సృష్టి మనందరి కోసము, మనం అందరం నివాసయోగ్యం ఉండటం కోసము తయారు చేసి ఉన్నాడు. తండ్రి అయిన దేవుని ప్రేమను, యేసుక్రీస్తు ప్రభువుల వారి ప్రేమను తెలుసుకోవాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను పిల్లారా. క్రైస్తవం అనేది మతం కాదు, యేసుక్రీస్తు ప్రభువుల వారు మత బోధకుడు కాదు, బైబిల్ మత గ్రంథము కాదు పిల్లారా. నీవు ఇంతవరకు రక్షించబడకుండా ఉన్నట్టయితే నేడే నీ పాపాల విషయమై పశ్చాత్తాపడు, మారు మనసు పొందు. తండ్రి అయిన దేవుని నామాన్ని, యేసునామాన్ని విశ్వాసం ఉంచి నీ రక్షణకు సాదృశ్యం బాప్తిజం పొందితే నీవు రక్షించబడతావు. రక్షించబడిన వారిని ప్రభువు దేవుడు పరలోకములోని కనుక స్వర్గములోనికి చేరుస్తాడు. అక్కడ ప్రభుతో సదాకాలం సంతోషంతో యుగాలు ఆనందంగా స్వర్గ సుఖాలు అనుభవిస్తూ ప్రభువుతో సదాకాలం మనం జీవించగలం పిల్లారా. ప్రభు నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని వాక్యము తెలియజేస్తున్న సత్యమేంటయ్యా అంటే వారు చనిపోయిన తర్వాత ఆ యొక్క ఘోరమైన భయంకరమైన నరకములోకి వెళ్ళిపోవాల్సి వస్తుందని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుందని యేసుక్రీస్తు ప్రభువుల వారు తెలియజేస్తున్నారు. ఈ యొక్క సువార్తను ఎవరైతే విశ్వసించి దేవుని నామందు విశ్వాసం ఉంచి రక్షించబడతారో వారు ప్రభువైన దేవునితో సదాకాలము సంతోషంగా
మరణానంతరం స్వర్గంలో జీవించగలరు. ప్రభువును నమ్మనటువంటి వారు అవిశ్వాసులు ఆ యొక్క ఘోరమైన భయంకరమైన నరకంలో వేయబడి అక్కడ ఏడుస్తూ పళ్ళు కొరుకుతూ యుగాలు జీవించవలసి వస్తుందని, అది నిత్యాగ్నిదండన శిక్ష అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. పిల్లారా, ఆ యొక్క నరకములో, ఆ యొక్క అంధకారములో, ఆ యొక్క ఆరని అగ్నిలో వారు ఎల్లకాలము జీవిస్తూ యుగాలు యాతన పడుతూ ఉండవలసి వస్తుందని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. పిల్లారా, ప్రభువైన దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు ఈ యొక్క వర్తమానము ద్వారా. నేడే నీ జీవితాన్ని ప్రభువుకి అర్పించి రక్షించబడవలసిందిగా ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తున్నాను. రక్షించబడిన వారు అనుదినము దేవుని దివ్య వేద గ్రంథమైన బైబిల్ చదువుతూ, అది మన బ్రతుకు పుస్తకం. పిల్లారా, ఈ లోకంలో మనం ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా పరిశుద్ధంగా జీవించాలో, ప్రభువుకి ఇష్టంగా జీవించాలో తెలియజేస్తుంది. కాబట్టి అనుదినము చదువుతూ దేవుని వాక్యానుసారంగా, దేవుని ఆజ్ఞల ప్రకారము నీతిగా, న్యాయంగా, యథార్థంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా, ఆత్మీయంగా, దేవునికి ఇష్టంగా బ్రతికితే ప్రభువైన దేవుడు మన యందు సంతోషిస్తాడు. మనని మరణానంతరం ఆ స్వర్గంలోకి చేర్చి ప్రభువైన దేవుడు మనల్ని ఆదరిస్తాడు. ప్రియులారా, మతోన్మాదం దేశానికి, ప్రపంచానికి చాలా ప్రమాదకరం. ప్రియులారా, మతోన్మాదం అనేటటువంటిది పనికిరాదు. ఈ లోకములో మనమందరము కూడా పరమత సహనము కలిగి జీవించాలి. ఒక మతం వారి ఇంకొక మతం వారిని దూషిస్తూ, ద్వేషిస్తూ, కొడుతూ, తిడుతూ, చంపుతూ ఉండటం అనేటటువంటిది మంచి పద్ధతి కాదు. అలా చేసుకోమని దేవుడు చెప్పలేదు. మనమందరము కూడా ఏ మతానికి చెందిన వారమైనప్పటికీ కూడా అన్నదమ్ముల్లా, అక్క చెల్లెల్లా ప్రేమతో కలిసి మెలిసి జీవిస్తూ ఒకరు ఆపదలో ఒకరు సహాయం చేసుకుంటూ జీవించాలి. అంతేగాని ఒక మతం వారు ఇంకొక మతం వారిని దూషించటం, ద్వేషించటం, కొట్టటం, తిట్టటం, చంపటం ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఏ దేవుడు మెచ్చుకోడు. కాబట్టి అట్టి వాటికి మనమందరము దూరముగా ఉండాలి. పిల్లారా, ప్రపంచంలో క్రైస్తవ్యం మీద దాడులు అనేకం జరుగుతూ ఉన్నవి. నైజీరియాలో క్రైస్తవులను ఎంతో దారుణంగా హింసిస్తూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు, చంపుతూ ఉన్నారు. అక్కడ ఉన్న తీవ్రవాద సంస్థలు, ఇస్లాం మతానికి చెందినవారు క్రైస్తవులను అనేక హింసలకు గురి చేస్తూ ఉన్నారు. చర్చిలను ధ్వంసం చేస్తూ ఉన్నారు. స్త్రీలనైతే పాడు చేసి చంపుతూ ఉన్నారు. ఇది చాలా తప్పు. పిల్లారా, ఆ విధముగా ఉండకూడదు. మన దేశంలో కూడా క్రైస్తవ్యానికి అనేకమైన ఆటంకాలు అనేటటువంటి కలుగుతూ ఉన్నవి. ప్రియులారా, చైనాలో అయితే క్రైస్తవుల మీద దాడులు అనేకం జరుగుతున్నాయి. ప్రపంచ దేశాల్లో అనేక దేశాల్లో క్రైస్తవుల మీద దాడులు జరగటం, క్రైస్తవ విశ్వాసులను, సంఘ కాపరులను కొట్టటం, తిట్టటం, చంపటం, హింసించడం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. పిల్లారా, దేవుడు అట్టి వారిని కఠినంగా శిక్షిస్తాడన్న సంగతి గుర్తు పెట్టుకోవాలి. పిల్లారా, మన దేశంలో కూడా గడిచిన కాలంలో మణిపూర్లో జరిగిన సంఘటన మనకందరికీ తెలుసు. క్రైస్తవుల మీద జరిగిన దాడులు, ఆ యొక్క హింసాకాండ, మారణకాండ మనకందరికీ తెలుసు. పిల్లారా, క్రైస్తవులమైన మనమందరము కూడా ప్రపంచ ప్రజల శాంతి కోసం, ప్రపంచంలో శాంతి సమాధానం కోసం ప్రభుకు భారంగా ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. ప్రభువైన దేవుడు మనకిచ్చిన ఆయుధం ప్రార్థన. పిల్లారా, మనం భారంగా ప్రపంచ ప్రజలలో శాంతి సమాధానం వర్ధిల్లాలని ప్రార్థన చేయాలి. ప్రియులారా, ఈ లోకములో
మనమందరము కూడా ఏ కులానికి చెందిన వారమైనా, ఏ మతానికి చెందిన వారమైనా అన్నదమ్ముల్లా, అక్క చెల్లెల్లా ప్రేమతో కలిసి మెలిసి ఒకరి ఆపదల వరకు ఒకరు సహాయం చేసుకుంటూ జీవించాలి పిల్లారా. కులం కుళ్ళు, మతం మత్తు, ధనం దగ, దేవుడే దిక్కన సంగతి మనము గుర్తుపెట్టుకోవాలి పిల్లారా. మతోన్మాదం అనేటటువంటి దేశానికి, ప్రపంచానికి చాలా ప్రమాదకరం పిల్లారా. మొదటి శతాబ్దం నుంచి ఇప్పటి వరకు కూడా మతోన్మాదుల వల్ల, తీవ్రవాదుల వల్ల క్రైస్తవులు హింసకు గురవుతూనే ఉన్నారు పిల్లారా. ప్రపంచంలో అనేక దేశాల్లో క్రైస్తవుల మీద దాడులు, హింస జరుగుతూనే ఉంది ప్రియులారా. ఈ లోకములో ఎక్కడ చూసినా శాంతి లేదు, సమాధానం లేదు. యుద్ధాలు, వరదలు, కరువులు, సునామీలు, భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు, ఈ విధముగా అనేక కారణాల వల్ల ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలు శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని కోల్పోయి జీవిస్తూ ఉన్నారు పిల్లారా. మనకి దేవుడిచ్చే శాంతి, సమాధానము, నెమ్మది ఎంతైనా అవసరమన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి పిల్లారా. ఈ లోకములో ఒక దేశానికి మరొక దేశానికి మధ్య యుద్ధాలు జరగటం వల్ల అనేక మంది సైనికులు, సామాన్య ప్రజలు కూడా మరణిస్తూ ఉన్నారు. తీవ్రంగా జన నష్టం, ఆస్తి నష్టం అనేటటువంటిది సంభవిస్తూ ఉంది పిల్లారా. యుద్ధాలకు కారణం ఏంటని మనం బైబిల్ని అడిగితే శరీరంలో పుట్టి భోగేచ్ఛలు, దురాశల వల్లే. ఒక ప్రాంతం ఇంకో ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని, ఒక దేశం ఇంకొక దేశంలో కొంత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని ఈ విధముగా యుద్ధాలు చేసుకోవటం వల్ల అనేక మంది సైనికులు, సామాన్య ప్రజలు మరణిస్తూ ఉన్నారు. ఆ యొక్క దేశంలో ఆర్థిక సంక్షోభం అనేటటువంటిది తలెత్తుతూ ఉంది పిల్లారా. యుద్ధం వద్దు, శాంతి సమాధానమే ముద్దు పిల్లారా. ప్రియులారా, ప్రపంచములో, ఈ లోకములో ఎక్కడా కూడా శాంతి, సమాధానము, నెమ్మది అనేటటువంటిది లేకుండా పోయింది. దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న సత్యం ఏంటంటే అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అని తెలుసుకొని మనం దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మనము జీవిస్తున్నటువంటి దినాలు అంచె దినాలు పిల్లారా. ఎందుకంటే మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, తల్లిదండ్రులకు అవిధేయులు, అనురాగ రహితులు, సజ్జన ద్వేషులు, క్రూరులు, మూర్ఖులు, ద్రోహులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. ఇలాంటి దుర్గుణాలతో మనుషులు జీవిస్తూ ఉండటం వల్ల ప్రపంచములో శాంతి, సమాధానము, నెమ్మది లేకుండా పోయింది పిల్లారా. అంచె దినాలలో, ఇక అపాయకరమైన కాలాలలో మనము జీవిస్తూ ఉన్నాం పిల్లారా. కొంతమంది అయితే ఆరోగ్య సమస్యలతో ఈ లోకంలో బాధపడుతూ ఉన్నారు పిల్లారా. ప్రపంచంలో అనేకులు ఆరోగ్య సమస్యలు అనగా అనారోగ్యం పాలై బాధపడుతూ ఉన్నారు. అంటే ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. కొంతమంది సాధారణ వ్యాధులతో, కొంతమంది భయానకమైనటువంటి మరణకరమైనటువంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు పిల్లారా. ఎక్కడ చూసిన హాస్పిటల్ ఖాళీగా ఉండటం లేదు. హాస్పిటల్ అన్నీ రోగులమయమైపోతున్నాయి. రోగాలతో ప్రజలు చాలా బాధపడుతున్నారు. దీనికి కారణం ఏంటా అని మనము బైబిల్ని అడిగితే బైబిల్ చెప్పే సమాధానము మనిషి చేస్తున్న పాపాలే మనిషి యొక్క అనారోగ్యానికి కారణం, మనిషి యొక్క వ్యాధులకు కారణం, మనిషి వ్యాధులకు, బాధలకు, నాశనానికి కారణం ఏంటంటే మనిషి చేస్తున్న పాపాలే. మనము చేస్తున్న పాపాలు మనం పట్టుకుంటేనే దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న సత్యం ఏంటంటే మనిషి చేసిన పాపాలే మనిషిని పట్టుకుంటాయి. అవి మన నరకం వరకు నెట్టుకొని తీసుకెళ్ళిపోతాయి. కాబట్టి
మన సులువుగా చిక్కులో పెట్టి ప్రతి విధమైన పాపాన్ని విడిచి దేవుని వాక్యానికి అనుకూలంగా మనము తయారై దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానిస్తూ పరిశుద్ధంగా జీవించటానికి మనము ముందుకు అడుగులు వేస్తూ వెళ్ళాలి పిల్లారా. అనేకమైన నూతన వ్యాధులతో కూడా ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతూ ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు పిల్లారా. కొన్ని సంవత్సరాల క్రితం కరోనా ప్రపంచ దేశాలను వణికించేసిన సంగతి మనకు తెలుసు. కరోనా బారిన పడి అనేకులు మరణించారు. మనము సజీవంగా ఉన్నామంటే ఆ దేవుని కృపే, ఆ దేవుని దయే, ఆ దేవుని ప్రేమే, ఆ దేవుని వాత్సల్యత వల్లే మనము ఈ భూమి మీద సజీవులుగా ఉన్నామన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి పిల్లారా. దేవుడిని దేవుడు నిన్నింకా సజీవుల లెక్కల్లో ఉంచాడు అంటే అది దేవుని కృపే. నువ్వు సజీవురాలుగా ఉన్నావు అంటే అది దేవుని కృపే. నువ్వు సజీవుడిగా ఉన్నావు అంటే అది దేవుని కృపే. కొందరైతే ఈ లోకంలో వరకట్న వేధింపులకు గురైపోయి మరి వారి తనువులు చాలిస్తూ ఉంటున్నారు. స్త్రీలు వరకట్న వేధింపులకు గురవుతూ ఉన్నారు. కొంతమంది ప్రేమ వ్యవహారాలకు లోనైపోయి ప్రేమ వ్యవహారాలతో జీవిస్తూ సూసైడ్ చేసుకుని మరణిస్తున్నారు. కొంతమంది స్టూడెంట్స్ కూడా వారి కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, స్కూల్ పిల్లలు కావచ్చు, స్కూల్ స్టూడెంట్స్ కావచ్చు, కొంతమంది వివిధ కారణాల వల్ల వారికి చదువు సరిగా రావట్లేదనో, అవ్వట్లేదనో, టీచర్ ఏదో అంటున్నాడనో, పేరెంట్స్ యొక్క ఒత్తిడికి లోనయ్యో సూసైడ్ చేసుకుని మరణిస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవటము తగదు పిల్లారా. పిరికి వారే ఆత్మహత్య చేసుకుంటారు పిల్లారా. ఆత్మహత్య చేసుకుంటే ప్రభువైన దేవుడు మనం మెచ్చుకోడు. ఎందుకంటే మనము కారణ జన్ములం. ప్రభువైన దేవుడు మనని ఈ భూమి మీద తన పోలికలో సృష్టించాడంటే మనం ప్రభు యొక్క ఇష్టాలు నెరవేరుస్తూ ఈ లోకంలో జీవించి ఆ దేవుడిచ్చే మహాలోకానికి చేరుకోవాలి. అంతేగాని చిన్న చిన్న సమస్యలకే నువ్వు భయపడి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే, చిన్న చిన్న సమస్యలకే భయపడి ఆత్మహత్యలు చేసుకుంటే ఆ నరక శిక్ష నీకు ఎవరు తప్పిస్తారు? పెద్ద సమస్య, ఎప్పటికుండే సమస్య, ఒక్క చుక్క నీరు కూడా దొరకని ఆ యొక్క నరకంలోనికి వెళ్ళిన తర్వాత నువ్వేం చేయగలవు? నరక శిక్ష నుండి నిన్నెవరు తప్పిస్తారు? చిన్న చిన్న సమస్యలకే ప్రాణం తీసుకుంటే ప్రభువైన దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఆ యొక్క ఘోరమైన, భయంకరమైన నరక శిక్షను ఎవరు తప్పించగలరు? నీవు నీ సమస్యల్లో ప్రభువుకు ప్రార్థన చెయ్యాలి. భారంగా ప్రార్థన చెయ్యి. నీ సమస్య నుండి నీకు విడుదలిచ్చే శక్తి నేను ప్రకటిస్తున్నటువంటి ప్రభువుకుంది. ప్రభువైన దేవుని నామాన్ని విశ్వసించి ప్రభువుకు ప్రార్థన చేసి నీవు నీ సమస్య నుంచి విడుదల పొందు. నీ జీవితంలో శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని సహాయం చేస్తాడు ప్రభువుకు దేవుడు. నీ జీవితంలో శాంతి, సమాధానం, నెమ్మదినిస్తాడు. నీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యను ప్రభువు పాదాల దగ్గర పెట్టి విడుదల పొందొచ్చు. అంతేగాని పిరికి వారు ఆత్మహత్య చేసుకుంటారు. ఆత్మహత్య చేసుకోవటము సరైన నిర్ణయం కాదు. అది మంచి పద్ధతి కాదు. చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్య చేసుకుంటే, ప్రభువుని నమ్మకుండా నువ్వు ఈ లోకంలో తనువు చాలిస్తే, ఆ ఘోరమైన నరకం చేరాక అక్కడ అగ్నిలో కూరుకుని యాతన పడుతున్నప్పుడు ఎవరు నీకు సహాయం చేస్తారు? ప్రియులారా, ఈ లోకంలో జరుగుతున్న సంఘటనలు చూసన్నా జీవము గల దేవుడు ఎవరా అని వెతికి తెలుసుకునే ప్రయత్నం చేయాలి ప్రియులారా. బుద్ధిహీనులైతే దేవుడే లేడనంటారు. బుద్ధిమంతులు ఏం చేస్తారో తెలుసా? నన్ను సృష్టించిన దేవుడు ఎవరా అని వెతుకుతారు. మనము సజీవులుగా ఉండగానే జీవము గల దేవుని వెతికి తెలుసుకోవాలి. ఈ లోకంలో జరుగుతున్న సంఘటనలు చూసన్నా మారు మనసు పొందాలి. జీవము గల దేవుని వెతికి తెలుసుకోవాలి. అది మన అందరి బాధ్యత. ఈ లోకంలో కొందరు దేవుడే లేడంటారు. అటువారు బుద్ధిహీనుల ప్రియులారా, వారి అజ్ఞానాన్ని గమనించుకోవాలి. నరక యాతనలంటే ఏమనుకుంటున్నారు? ఈ లోకములో, నీ కుటుంబములో, నీ జీవితములో సంభవిస్తున్న చిన్న చిన్న సమస్యల్ని నువ్వు నా నరకయాతనగా భావించుకుంటే ఎలా? నరకయాతనలు అనేటటువంటివి భూమి మీద శాశ్వత కాలానికి లేవు.
నరకయాతనలంటే మన జీవితంలో మనం మనం అనుభవిస్తున్నవి అనుకుంటే ఎలా? నరకయాతనలంటే మన జీవితంలో మనమే అనుభవిస్తున్నవే అనుకుంటే ఎలా? హాస్పిటల్‌లో పేషెంట్లు మేము నరకయాతన పడుతున్నాం ఇక్కడ అంటారు. మరికొందరు ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటారంటే, వారి కుటుంబ సభ్యుల వల్లో, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లో, ఉద్యోగంలోనో, వ్యాపారంలోనో తలెత్తే సమస్యల వల్లో, అబ్బో! యాతన పడలేకపోతున్నాం. ఇవి మాకు నరకయాతనగా ఉన్నాయంటారు. మనిషి తనకు కలిగే ఏ ఇబ్బందినైనా నరకయాతనే అంటాడు. ఆ నరకయాతన నేను పడలేకపోతున్నాను అంటాడు. పేషెంట్లు అదే మాటంటారు. కుటుంబ సభ్యులు అదే మాటంటారు. నువ్వు నీ జీవితంలో వచ్చే సమస్యనే నరకయాతన అనుకుంటే ఎలా? అది కొంతసేపు బాధించి నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. అది శాశ్వత కాలం ఉండదు కదా! ఎందుకంటే దేవుడు సుఖదుఖాలు జతపరిచాడు. ఆ రెండిటిని మనం ఈ లోకంలో అనుభవించాలి. నీ ఉద్యోగంలోనో, నీ వ్యాపారంలోనో ఉన్న యాతనలు, ఎదుర్కొనే సమస్యలు, నీ కుటుంబ సభ్యుల వల్లో, నీ ఫె నీ ఫ్రెండ్స్ వల్లో, నీ బంధువుల వల్లో, నీ స్నేహితుల వల్లో నువ్వు ఎదుర్కొనే సమస్యలు, ఇబ్బందుల్ని నువ్వు నరకయాతన అనుకుంటే ఎలా? నీకు కలుగుతున్న అనారోగ్య సమస్యలను, వ్యాధులని నరకయాతన అనుకుంటే ఎలా? అవి శాశ్వత కాలం నిన్ను బాధించవు కదా! కొంతకాలం ఉంటే దాని తర్వాత విడిచి వెళ్ళిపోతాయి. ఎందుకంటే దేవుడు సుఖదుఖాలు జతపరిచాడు. పైన పేర్కొన్న ఏ ఇబ్బందినైనా నరకయాతన అనుకోకూడదు. ఈ భూమి మీద నరుని జీవితకాలం యుద్ధకాలం పిల్లారా. నిప్పు రవ్వలు పైకెగిరినట్లు నరుడు శ్రమానుభవానికే పుడతాడని దేవుని వాక్యం అనేది తెలియజేస్తుంది. మనం ఈ భూమి మీద ఉంటే ఇక్కడ మనకు కలుగుతున్న ఇబ్బందులే నరకయాతన అనుకోవడం పొరపాటు. నిజమైన నరకయాతనలు నరకంలో ఉంటాయి. నువ్వు ప్రభువుని నమ్మకుండా, ప్రభువుకిష్టుడిగా బ్రతకకుండా ఈ లోకంలో తనువు చాలిస్తే, మరణిస్తే ఆ తర్వాత కలగబోయే నీకు తర్వాత నీకు నరకయాతనలు కలుగుతాయి. నరకంలోనే అసలైన నరకయాతనలున్నాయి. భూమి మీద అసలైన నరకయాతనలు లేవు. నిజమైన నరకయాతనలు ఆ ఘోరమైన భయంకరమైన నరకంలో ఉన్నాయి. ప్రభువుని నమ్మని వారు, ప్రభువుకిష్టులుగా బతకని వారు పొందబోయే శిక్షే ఆ ఘోరమైన నరక శిక్ష. అక్కడుంటాయి నిజమైన నరకయాతనలు. ఈ భూమి మీద ఏ మనిషి ప్రతిరోజు దివారాత్రులు తన సమస్యలతో కన్నీరు కారుస్తూ ఉండడు కదా! మనిషి తన సమస్యలలో కొంతసేపు దుఃఖిస్తాడు, కొంతకాలం దుఃఖిస్తాడు. కొంతకాలానికి ఆ బాధ నుంచి నివారణ పొందుకుంటాడు. తన జీవిత కాలమంతా తన బాధల్లోనే దుఃఖిస్తూ ఉండడు కదా! ప్రభువుని నమ్మని వారు మరణానంతరము పాపములో నుండి మరణిస్తే, నువ్వు నీ తనువు చాలిస్తే, ఆ నరకంలో నిత్యం ఏడుస్తూ, పళ్ళు కొరుకుతూ, ఆ అగ్నిలో, ఆ ఆరిన అగ్నిలో, ఆ చీకటిలో బ్రతకవలసొస్తుంది. నువ్వు నరక యాతనలు అక్కడ అనుభవించాలి. అక్కడ ఒక చుక్క నీరు కూడా దొరకదు. దేవుని కోసం మనం బ్రతకకపోతే, ఆయన చెప్పినట్టు బ్రతకకపోతే, ఆయన నమ్మి బ్రతకకపోతే, ఆ యొక్క నరకంలో యుగాలు నరకయాతనలు అనుభవించాలి. వాటిని అనాలి నిజమైన నరకయాతనలని. ప్రియులారా, నరకములో ఒక చుక్క నీరు కూడా దొరకదు. అది హేయమైన శ్మశానంలా ఉంటది. శ్మశానంలో శవాలు కొంతసేపే కాని బూడిదైపోతాయి. కానీ నరకంలో అగ్ని ఆరదు, ఆత్మ చావదు. అంటే నరకములో నీకున్నటువంటి ఆత్మదేహము చనిపోయే దేహము కాదు. అక్కడ నువ్వు ఏడుస్తూ, పళ్ళు కొరుకుతూ యుగాలు జీవించవలసి వస్తుంది. నీ శరీరం కాలి బూడిదవ్వదు. ఆ నరకంలో నువ్వు నెత్తినీరు కొట్టుకుంటూ యేసుప్రభుని నమ్మనందుకు, ఆయన చెప్పినట్టు బ్రతకనందుకు ఆ నరకములో జీవించవలసి వస్తుంది. అది నిత్యాగ్ని దండన శిక్ష. నిత్యాగ్ని దండన. ఒక రోజుతోనో, ఒక నెలతోనో, సంవత్సరంతోనో, కొన్ని సంవత్సరాలతోనో ముగిసేది కాదు. యుగాలకు ఉండే శిక్ష.
అది నిజమైన నరకయాతన. అక్కడ అగ్ని గంధకాలతో మండు గుండం ఉంటుంది. అక్కడ నువ్వు ఎప్పటికీ బూడిద కాలేవు. మరణం వెతికినా అక్కడ నీకు దొరకదు. దెయ్యాలు నరకం అంటే భయపడిపోతున్నాయి. మేమింత కష్టపడి సువార్త ప్రకటిస్తున్నప్పటికీ కూడా ప్రభువుని తెలుసుకోకుండా ఈ లోకాశలతోనే బ్రతుకుతూ ప్రభు దగ్గరికి రాకుండా చాలామంది వారికి ఇష్టం వచ్చినట్టే వారు బ్రతుకుతూ మూర్ఖత్వంతో ఉంటూ ఉన్నారు పిల్లారా. యేసుని నమ్మని వారికి, ప్రభువు చెప్పినట్టు బ్రతకని వారికి నరకం తప్పదు పిల్లారా. కాబట్టి ఈ భూమి మీద ఉండగానే మనం అందరము సువార్తకు విధేయులమవ్వాలి. క్రైస్తవం మతం కాదు, యేసుక్రీస్తు ప్రభువుల వారు మత బోధకుడు కాదు పిల్లారా. నరకం అంటే దెయ్యాలు వణికిపోతున్నాయి, కానీ మనుషులు భయపడలేదు. మన జీవితంలో నరక శిక్ష అంటే భయం లేకపోతే, దేవుని ఆశ్రయించి దేవునిలో జీవించకపోతే నరక శిక్షను ఎలా తప్పించుకోగలం? పరలోకం ఎలా చేరగలం? మనం ఈ భూమి మీదే పరలోక నిరీక్షణతో బ్రతకాలి. మన పరలోకం చేర్చి స్వర్గ సుఖాలు అనుగ్రహించేది యేసుక్రీస్తు ప్రభుల వారే. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని ఆయన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మన ప్రభు కోసం కష్టపడి శ్రమలు అనుభవిస్తే ఆ దేవుడిని మహాలోకం చేరుకోగలం పిల్లారా. మనము దేవుని వాక్యానికి, దేవుని దివ్య గ్రంథమైనటువంటి బైబిల్, ప్రభు అయిన దేవుడు మనకిచ్చినటువంటి బ్రతుకు పుస్తకము, ఈ దివ్య వేద గ్రంథమైన బైబిల్ అనుదినము ధ్యానించాలి. మనము బైబిల్లో దేవుని సత్యవాక్యానికి కట్టుబడి జీవించాలి. కొంతమంది ఈ లోకములు దైవజనులు శరీర సంబంధమైన బోధన చేస్తూ విశ్వాసాలను గలిబిలికి గురి చేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు పిల్లారా. మన ఆత్మను రక్షించేది మన ఆత్మను రక్షించే శక్తి దేవుని వాక్యానికి ఉంది. శరీర సంబంధమైన బోధలు, వాక్య విరుద్ధమైన బోధనలు చేసి విశ్వాసులను గలిబిలికి గురి చేయొద్దని నేను ప్రేమతో సేవకులైన వారందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. శరీర సంబంధమైన బోధలు మన పరలోకం చేర్చలేవు, మన బ్రతుకును మార్చలేవు, మన ఆత్మను రక్షించలేవు. మనం ఆత్మ సంబంధమైన బోధలు నేర్చుకోవాలి. వాక్యానికి కట్టుబడి ప్రభువైన దేవుడు చెప్పినట్టుగా ప్రభువైన దేవునికి లోబడి జీవించాలి. ఈ లోకములో క్రైస్తవ సంస్థలకు కాదు మనం కట్టుబడి జీవించేది, బైబిల్ చట్టానికి, దేవుని వాక్యాన్ని కట్టుబడి జీవించాలి. ఈ లోకములో క్రైస్తవ సంస్థలు, క్రైస్తవ సంఘాలన్నీ కూడా దేవుని సత్యవాక్యాన్ని నేర్చుకుని ఆ యొక్క వాక్యాన్ని కట్టుబడి జీవించాలి. సంఘమున విశ్వాసులు, సంఘ కాపర్లు కూడా సత్యవాక్యాన్ని కట్టుబడి జీవించాలి పిల్లారా. సత్యవాక్యాన్ని సంఘాలు బోధించాలి పిల్లారా. ఈ లోకములో ఉన్న ప్రతి సంఘంలో కూడా సత్యవాక్యాన్ని బోధించాలి. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ప్రపంచంలో సత్యవాక్యం తక్కువగాను, అబద్ధ బోధ ఎక్కువగాను, అంటే బైబిల్కి భిన్నమైన బోధ ఎక్కువగా బోధించడం జరుగుతుంది. ఇది చాలా విచారకరం. దుర్బోధకులు అనేకులు మనకు కనబడుతూ ఉన్నారు. వారిని అనుసరిస్తున్నటువంటి విశ్వాసులు చాలామంది లోకంలో మనకు కనబడుతూ ఉన్నారు. వాటి వల్ల మన ఆత్మ రక్షించబడదని గుర్తుపెట్టుకోవాలి పిల్లారా. ప్రియులారా, ప్రయాణ సమయాల్లో క్రైస్తవులు చేయవలసిన పని ఏంటయ్యా అంటే, వారు ప్రయాణాలు చేసే ముందు ప్రార్థన చేసుకుని బయలుదేరాలి. ప్రభువా, నా రాకపోకల్లో మీరు తోడుగోడి నా క్షేమం దయచేయండి అని ప్రార్థన చేసుకుని బయలుదేరాలి. దేవుడు మనకిచ్చిన ఆయుధం ప్రార్థన. మనం అనుదినము ఎక్కువగా దేవునితో ప్రార్థన గడపాలి, వాక్య ధ్యానంలో గడపాలి. మన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మన వ్యక్తిగత ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు మనకు చాలా అవసరం. మనం చేసే ఉపవాస ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు చాలా గొప్పవి పిల్లారా. కన్నీటి ప్రార్థన ప్రభుకు దేవుడు తప్పకుండా వింటాడు. ఉపవాస ప్రార్థన ప్రభుకు దేవుడు తప్పకుండా వింటాడు పిల్లారా. అలనాడు ఇశ్రాయేలు జనాంగం యెరూషలేము వెళ్ళాలనుకున్నప్పుడు అవాహ నది దగ్గర వారికి శుభ ప్రయాణం కోసం
ఉపవాసం ఉండి ప్రార్థన చేసి బయలుదేరారు పిల్లారా. వారికి శత్రువుల వల్ల ఎటువంటి హాని కలగకుండా ప్రభు దేవుడు కాపాడాడు. మనకు కూడా మన ప్రయాణాల్లో క్షేమం కలగాలి అంటే ఆనాడు ఇశ్రాయేలు జనాంగం చేసినట్టే మనము ఉపవాసం ఉండి ప్రభువు దేవునికి ప్రార్థన చేసుకొని దూర ప్రాంతాల ప్రయాణమై వెళ్ళేవారు దూర ప్రాంతం ప్రయాణమై వెళ్ళేవారు వారు ఒకరోజు ముందు ఉపవాసం ఉండి ప్రభువు దేవుడికి ప్రార్థన చేసి వారి ప్రయాణం కొనసాగించడము మంచిదని గ్రహించుకోవాలి. మనము ప్రయాణాలు అవసరమైతేనే చేయాలి. అనవసరమైన ప్రయాణాలు చేయకూడదు. ఎందుకంటే బుద్ధిహీనంగా తిరగొద్దని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది పిల్లారా. ఉపవాస ప్రార్థనలు చాలా గొప్పవి పిల్లారా. కన్నీటి ప్రార్థన చాలా గొప్పవి. సాతాను కట్టిన దుర్గాలను కూర్చే శక్తి వాటికి ఉంది. అసాధ్యాలను సుసాధ్యం చేసే శక్తి మనం చేసే ప్రార్థనలకు ఉంది. ప్రయాణ సమయంలో ఉపవాస ప్రార్థనలను చేసుకుని క్రైస్తవులు బయలుదేరడం చాలా మంచిది పిల్లారా. ఉపవాస ప్రార్థన మనం మన జీవితంలో కలిగి ఉండాలి పిల్లారా. వ్యక్తిగతంగా ఉపవాస ప్రార్థనలు ప్రభు దేవుడికి చేస్తూ ఉండటము చాలా మంచిదని గుర్తుపెట్టుకోవాలి పిల్లారా. మీరు మీ గృహంలో చదువుకోండి. యెజ్రెయా గ్రంథము 8వ అధ్యాయం 21, 31, 32 వచనాలు చదువుకుంటే అక్కడ ఇశ్రాయేలు జనాంగం ఏ విధంగా అవాహన దగ్గర ఉపవాస ప్రార్థన నుండి యెరూషలేము ప్రయాణమై వెళ్ళారో వారికి శుభ ప్రయాణం ప్రభావం దేవుడు దయచేసినట్లు, శత్రు భయం లేకుండా వాటిని తొలగించినట్లు, శత్రువుల ఎటువంటి హాని కలగకుండా ప్రభావం దేవుడు వారిని కాపాడినట్టు మనం ఆ వాక్యం చదివితే తెలుసుకోగలం పిల్లారా. ధనమేరా అన్నిటికీ మూలమని ఒక పాత సినిమా పాట ఉంది పిల్లారా. దేవుడేరా అన్నిటికీ మూలమని లోకం గ్రహించుకోలేకపోతుంది. ఆ పాట రచయిత మనిషి తాను సృష్టించుకున్న ధనానికి దాసుడై బతుకుతున్నాడు అన్న సంగతిని ఆ పాట రచయిత అనుకున్నాడో ఏమో. ఆ పాట రచయిత ధనమేరా అన్నిటికీ మూలమన్నాడు కానీ దైవమే అన్నిటికీ మూలమని చెప్పడం లేదు. మనిషి తాను సృష్టించుకున్న ధనానికి దాసుడే బతుకుతున్నాడు కానీ తన్ను సృష్టించిన దేవునికి మాత్రం దాసుడు కాలేకపోతున్నాడు. ధనమా దైవమా అని మనిషిని అడిగితే ధనం వైపు అనేకులు, దైవం వైపు కొంతమంది మాత్రమే తిరుగుతున్నారు పిల్లారా. ఇది చాలా విచారకరం. చాలామంది ఈ లోకములో వారికి కలిగిన వాటితో తృప్తిగా బ్రతకకుండా సాతాను మాయలు, దురాశల్లో పడిపోయి ధనానికి దాసులై బతుకుతూ ఉన్నారు. ఎంత ఉన్నా తృప్తి లేకుండా బతుకుతున్నారు. మన బ్రతుకు మూలమైనటువంటి దేవుణ్ణి మర్చిపోయి లోకాశల్లో పడి సాతానుకు దాసులై బతుకుతున్నారు. ధనం దగా చేస్తుందన్న సంగతి గుర్తించలేక పోతూ ఉన్నారు పిల్లారా. క్రైస్తవులైన వారు, విశ్వాసులు తమ యొక్క ధనాన్ని ధారాళంగా దేవుని సేవకు, స్వార్థ పనులకు హెచ్చిస్తూ ఉండాలి. ధారాళంగా కానుకలు ఇవ్వాలి. చర్చి నిర్మాణాలకు, స్వార్థ సభలకు వారు తమకున్న దాంట్లోనే ధారాళంగా కానుకలు ఇవ్వటం వల్ల దేవుని సేవ విస్తరిస్తుంది, స్వార్థ విస్తరిస్తుంది. నశించిపోతున్న అనేకులు ప్రభువు తట తిరిగి రక్షించబడడానికి అవకాశం ఉంటుంది పిల్లారా. ప్రియులారా, మనం అనుదినము న్యూస్లో వింటున్నాం. అనేకమైనటువంటి ఘోరమైన ప్రమాదాలను చూస్తూ ఉన్నాం. ఈ నెలలోనే ఛత్తీస్గఢ్లో బిలాస్పూర్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. మరి కొంతమంది దానివల్ల మరణించటము జరిగింది. కొంతమంది తీవ్ర గాయాల పాలై ఉన్నారు. కొంతమంది అయితే తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ లోకములో విమాన ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, బస్సు ప్రమాదాలు, చిన్న వాహనాలు కావచ్చు, పెద్ద వాహనాలు కావచ్చు, ఒక వాహనానికి ఒక వాహనం గుద్దేయటం వల్ల, ఒక వాహనానికి ఒక వాహనం గుద్దుకోవటం వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అనేకులు మరణిస్తున్నారు. అనేకులు యొక్క ప్రమాదాల వల్ల గాయాల పాలైపోతూ ఉన్నారు. అంగవైకల్యం పాలవుతున్నారు పిల్లారా. మరి రైలు ప్రమాదాలు, ఒక రైలును ఇంకొక రైలు గుద్దుకోవటం వల్ల, బస్సులో ఒక బస్సును ఇంకొక బస్సు గుద్దుకోవటం వల్ల, ఒక బస్సు
ఓ లారీని గుద్దటం వల్లో, చిన్న చిన్న వాహనాలు, పెద్ద వాహనాలు మరి రోడ్డు మీద ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంటారు కదా! పెద్ద వాహనాలు గుద్దుకోవటం వల్లో, లేకపోతే పెద్ద వాహనాలు చిన్న వాహనాలు గుద్దటం వల్లో, చిన్న వాహనాలు గుద్దటం వల్లో, ఈ విధంగా అనేక కారణాల వల్ల ప్రమాదాలు జరిగి అనేకులు వారి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఈ యొక్క విషయాన్ని మనము అనుదినము వింటున్నాము, చూస్తున్నాము. వీటి వల్ల మనకెంతో వేదన అనేటటువంటిది కలుగుతూ ఉంది. దుఃఖము, వేదన అనేటటువంటిది కలుగుతూ ఉంది. ప్రియులారా, చాలామంది డ్రైవర్స్, బస్ డ్రైవర్స్ కావచ్చు, లారీ డ్రైవర్స్ కావచ్చు, ఏ వాహనం డ్రైవ్ చేసేవారైనా కావచ్చు, వారు తాగి వాహనం నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. స్పీడ్‌గా వెళ్ళటం కూడా ప్రమాదాలకు కారణమవుతుంది ప్రియులారా. స్పీడ్ డ్రైవ్ వల్ల, స్పీడ్‌గా వెళ్ళటం వల్ల, స్పీడ్ కంట్రోల్ లేకపోవటం వల్ల, కొంతమంది డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే తాగి వాహనాలు నడపడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. అమాయకులు వారి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు ప్రియులారా, నేను ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, మన దేశ ప్రభుత్వం స్పీడ్ కంట్రోల్ యాక్ట్ ప్రవేశపెడితే బాగుంటుందని తలుస్తున్నాను. ఈ యొక్క స్పీడ్ కంట్రోల్ తక్కువ స్పీడ్‌లో లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు కూడా తక్కువ స్పీడ్‌లో వెళ్ళటం వల్ల ప్రమాదాలు నివారించొచ్చని నేను తలుస్తున్నాను పిల్లారా. పలు వాహనాలు, విమాన ప్రమాదాలు జరగడం చూస్తున్నాం. విమానాల్లో సాంకేతిక లోపాల వల్ల ప్రమాదాలు జరగటం మనం చూస్తున్నాం. విమానాలు మరి కొండలను ఢీకొట్టడం వల్ల ప్రమాదాలు జరగటం మనం చూస్తూ ఉన్నాం. విమాన ప్రమాదాలు అనేకులు మరణిస్తున్నారు. రైలు ప్రమాదాలు, బస్సు ప్రమాదాలు, లారీ ప్రమాదాలు, చిన్న చిన్న కారు ప్రమాదాలు, ఆటో ప్రమాదాలు, స్కూటర్ల మీద వెళ్ళేటప్పుడు ప్రమాదాలు, రోడ్డు మీద వాక్ చేసి వెళ్తున్న వారిని కూడా వాహనాలు గుద్దేయడం వల్ల ప్రమాదాలు జరగటం, కొంతమంది మరణించటం, ఈ విధంగా ప్రమాదాల వల్ల అనేకులు మరణించటం మనం చూస్తూ ఉన్నాం పిల్లారా. టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇక వెహికల్స్, పెద్ద వెహికల్స్ కావచ్చు, చిన్న వెహికల్స్ కావచ్చు, విమానాల కాడ నుంచి చిన్న కార్ల వరకు, స్కూటీల వరకు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల, సాంకేతిక లోపాల వల్ల కూడా ప్రమాదాలు జరగటం మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. వరల్డ్ వైడ్గా, ప్రపంచవ్యాప్తంగా, ప్రపంచ దేశాలలో ఈ యొక్క చిన్న వాహనం దగ్గర నుంచి పెద్ద వాహనాల వరకు, టీవీఎస్ కాడ నుంచి, స్కూటీ కాడ నుంచి, బస్సులు, రైళ్ళు, కార్లు, లారీలు, విమానాల వరకు, ప్రతి చిన్న పెద్ద వాహనాల వరకు కూడా స్పీడ్ కంట్రోల్ యాక్ట్ని ప్రవేశపెట్టి గవర్నమెంటు అమలు చేస్తే ప్రపంచంలో ప్రమాదాలను నివారించవచ్చు. డ్రంక్ అండ్ డ్రైవ్ను కూడా నిషేధించాలి. మరి చిన్న వాహనాల ద్వారా కావచ్చు, పెద్ద వాహనాల వల్ల కావచ్చు, చిన్న వాహనాలు, పెద్ద వాహనాలు అనేక ప్రమాదాలకు గురై అనేకులు మరణిస్తూ ఉండటం మనం చూస్తూ ఉన్నాము. నేను ప్రయాణికులకు చేసే విజ్ఞప్తి ఏంటంటే, అత్యవసరమైతే తప్ప దూర ప్రయాణాలు చేయకూడదు. అత్యవసరమైతే తప్ప దగ్గర ప్రయాణాలు కూడా చేయకూడదు. మరి ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా పాటించాలి. ఆరోగ్య సూత్రాలు కూడా మనం ఈ లోకంలో మనం అందరం తప్పక పాటించాలి. ఇంటి వండిన ఆహారం తింటే మంచిది ప్రియులారా. బయట ఆహారం మనకి మంచిది కాదు. అది మనకు అనారోగ్యం కలుగజేస్తుంది. శాకాహారం కంటే మాంసాహారమే మంచిదని మనం గుర్తుపెట్టుకోవాలి. బయట ఆహారం అత్యవసరమైన పరిస్థితుల్లో తప్ప మనము బయట ఆహారం సేవించడం మంచిది కాదు ప్రియులారా. మనము ఇంటి వండిన ఆహారమే, ఇంట్లో వండుకున్న ఆహారమే శ్రేష్టం కాబట్టి అది మంచిది. హోటల్ ఫుడ్ మంచిది కాదు. బయట టిఫిన్ సెంటర్స్ ఫుడ్ మంచిది కాదు. మనము మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పండ్ల రసాలు సేవించడం మంచిది. అది మన ఆరోగ్యానికి మంచిది. డ్రై ఫ్రూట్స్ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. కొంతమంది దుర్వ్యసనాల బారిన పడి వారి ఆరోగ్యాన్ని కోల్పోతూ ఉన్నారంటే సిగరెట్లు, తాగుడు, గుట్కా, గంజాయి మొదలగు మత్తు పదార్థాలు సేవించడం వల్ల ఆరోగ్యాలు కోల్పోతూ ఉన్నారు. తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడుతున్నారు. ఇక మత్తు పదార్థాల వల్ల
వాళ్ళు వ్యాధుల బారిన పడి మరణిస్తూ ఉన్నారు. క్యాన్సర్ మొదలగు ప్రాణాంతక వ్యాధుల బారిన పడి మరణిస్తూ ఉన్నారు పిల్లారా. కొంతమంది ఇల్లీగల్ సెక్స్ రిలేషన్స్ కలిగి జీవించటం వల్ల ఎయిడ్స్ బారిన పడి మరణిస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని గుర్తించండి పిల్లారా. మన ఆరోగ్యాలు మన చేతిలోనే ఉన్నాయి కాబట్టి వాటిని మనము కాపాడుకోవాలి. మన ఆరోగ్య విషయంలో శ్రద్ధ కలిగి వాటిని కాపాడుకోవాలి పిల్లారా. ప్రియులారా, ఇప్పటి వరకు అనేకమైన దేవుని వాక్య సత్యాలు, మన అనుదిన జీవితానికి కావాల్సినటువంటి సత్యాలు తెలుసుకున్నాం. ప్రయాణాల జాగ్రత్త గురించి తెలుసుకున్నాం. ఆరోగ్యం ఏ విధంగా కాపాడుకోవాలో తెలుసుకున్నాం. జీవం గల దేవుడిని నమ్ముకుని ఈ లోకంలో బ్రతకాల వాక్యానుసారంగా తెలుసుకున్నాం. ప్రభువైన దేవుడు ఈ మాటల ద్వారా మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. క్రీస్తు యేసు మహిమలో మీ యొక్క అవసరాలు తీర్చునుగాక. ఈ లోకంలో నశించిపోతున్న అనేకాత్మ ప్రభువు దేవుడు రక్షణ భాగం దయచేయునుగాక. ఈ యొక్క ప్రజా జీవనమైనటువంటి కవిత మరొకసారి విందాం పిల్లారా. ఎందుకంటే ఈ లోకం ఈరోజు రేపు ఎలా ఉందో మనం తెలుసుకుంటాం. ప్రమాదాల మయం ఈ లోకం, వ్యాధుల మయం, బాధల మయం ఈ లోకం, కన్నీళ్ళ మయం, కష్టాల మయం ఈ లోకం, హాస్పిటల్స్ అన్ని పేషెంట్స్ మయం, వాహనాల్లో ప్రయాణాలు కలిగిస్తున్నవి మనకు భయం భయం, ఎవరిస్తారు మన ప్రాణాలకు అభయం, యేసుని నమ్మిన వారికి కలుగుతుంది జయం జయం, యేసు రక్తమే జయం, యేసు నామమే జయం. ప్రభుని నమ్మిన వారి జీవితాలు పరలోకములు ఆనందమయం, ప్రభుని నమ్మని వారి జీవితాల్లో నరకములు దుఃఖమయం, ప్రపంచ దేశాలు యుద్ధాలమయం, ఇంకా ఎన్నేళ్ళు ఈ మారణ హోమం, అగ్ని ప్రమాదాలమయం, ఆత్మహత్యలమయం ఈ లోకం, ప్రాణాంతక వ్యాధులమయం ఈ లోకం, పలు విధాల ప్రమాదాలమయం ఈ లోకం, పాపాలమయం, నేరాలమయం, ఘోరాలమయం ఈ లోకం, హత్యలమయం, బాంబు పేలుళ్ళమయం ఈ లోకం, శ్రీధనమాన ప్రాణాలకు ఎవరిస్తారు అభయం, దొంగలమయం, దోపిడీలమయం ప్రజాధనం, దురాశలమయం ప్రజా జీవనం. ఈ విధంగా అస్తవ్యస్తంగా ఈ లోకం ఉందన్న సంగతి మనకి నేటి కాల పరిస్థితులను చూస్తూ ఉంటే అర్థమవుతుంది పిల్లారా. ప్రభువైన దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించునుగాక, తన కృపలో భద్రపరచునుగాక. క్రీస్తు యేసు మహిమల యొక్క ప్రతి విధమైన అవసరాన్ని కర్తను తీర్చునుగాక. ప్రభువైన దేవుడు ఈ మాటల ద్వారా మిమ్మల్ని ఆదరించునుగాక. ప్రభువైన దేవుడు అనేకులకు తన రక్షణ భాగ్యము దయచేయునుగాక. ఈ కొద్ది మాటలను ప్రభువైన దేవుడు వెనికిడిలో దీవించి ఆశీర్వదించి నీరు కట్టి ఫలింపజేయునుగాక. ప్రభువైన దేవుడు మనందరినీ కూడా తన కృపలో భద్రపరచునుగాక. మీ ప్రయాణాల్లో మీ రాకపోకల ప్రభువైన దేవుడు మీకు క్షేమమిచ్చుగాక. మంచి ఆయురారోగ్యాలు ప్రభువైన దేవుడు మీ అందరికీ అనుగ్రహించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.